ఈ మధ్య మాకొచ్చే పేషెంట్స్‌లో ఎక్కువ మంది టాన్సిల్స్ ప్రాబ్లమ్స్‌తో మరియు అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్‌తో చిన్న పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు. దీంతో పాటు పెద్దవాళ్ళలో సైనస్ ప్రాబ్లమ్స్‌తో పాటు ఎక్కువ మంది వస్తున్నారు. దీని గురించి డిస్కస్ చేయడానికి మా డాక్టర్ గారు డాక్టర్ ఏవివి హేమంత్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ అట్ విశాఖ హాస్పిటల్స్. ఒకసారి దీని గురించి మాట్లాడదాం. యాహ్! సార్. ఈ మధ్య చిన్న పిల్లల్లో ఎక్కువ టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. దాంతో పాటు అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. దీనికి అంటే ఇవి మెయిన్ దేనివల్ల వస్తాయి? దీన్ని రాకుండా ఉండడానికి మనం ఏం చేయగలం? ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అనేవి జనరలీ అందరిలోనే ఉండేవి. సో ఇది ఏంటి అంటే ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అనేవి మన బాడీ తాలూకా డిఫెన్స్ మెకానిజంలో వన్ ఆఫ్ ద పార్ట్స్. ఓకే. ఇది ఎడినాయిడ్స్. ఇది సైజు పెరుగుతున్నప్పుడు మనకేమవుతుంది అంటే ఎయిర్వే గాలి తీసుకునేటప్పుడు బ్రీతింగ్ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం నైట్ టైం గురక రావటం, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండటం, నోరు తెరిచి పడుకోవడం, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక విధంగా అంటే మనం సర్జరీ అది చేసేటప్పుడు కంప్లీట్గా ఎండోస్కోపిక్గా వెళ్తూ చూడండి. ఇది చెవికి ముక్కుకి ఉండే కనెక్షన్ పాయింట్. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే ఇది ఎన్లార్జ్ అవుతుందో, సో ఐ వాంట్ టు షో యూ, ఇది ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతుందో ఎడినాయిడ్స్, ఇది మోర్ దెన్ 50% వచ్చేసరికి దీన్ని కవర్ చేస్తుంది. సో ఇది కవర్ అవ్వడేటప్పుడు మనకి ఏంటి అంటే చెవికి ముక్కుకి ఉన్న ఈ ఈస్టేషన్ ట్యూబ్ అనే పార్ట్ కవర్ అయిపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే చెవిలోకి వాటర్ లాగా చేరి చెవి బ్లాక్ అయిపోయినట్టుగా ఉండడం, చెవి నొప్పి చెప్తా ఉంటుంది.